ఒక లోకేష్ తరం గారు వెంట అయిపోయింది, నడవాలి. ఇంకొక తరానికి ఇచ్చేశారు అక్కడ. అంతే. ఆల్రెడీ యువగళం పాదయాత్ర ఇట్ సెల్ఫ్ క్లియర్ కట్ సంకేతం. బాబు నుంచి లోకేష్ శకంలోకి వెళ్తున్నాం అన్నది. సీనియర్లు అసంతృప్తికి గురైన గతి లేదు కదా వాళ్ళకి, ఎక్కడికి పోతారు? క్లియర్. ఇక అందుకని వాళ్ళ బిడ్డలు ముందు పెట్టారు. వాళ్ళ బిడ్డల్ని ఈయన జాగ్రత్తగా మోసుకెళ్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. అనవసరంగా గొడవ పెట్టుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు? సార్, తెలుగుదేశం పార్టీ కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ వైసీపీని ఒక బలమైన ప్రతిపక్షంగానే చూస్తున్నారు. మొన్న ఆ మాటలు బట్టి అర్థమవుతోంది. గట్టిగా పోరాడాలి, గట్టిగా నిలబడాలి, అందరూ కలిసిగట్టుగా ఉండాలి, 3 పార్టీలు కలుపుకునే వెళ్ళాలి అనే సంకేతం ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు ఎంతవరకు ఈ బలమైన ప్రతిపక్షం మీద నెగ్గుకు రాగలుగుతారు? అంటే ప్రాక్టికల్ గా ఒకటి, జగన్ వేస్ట్, జగన్ ఇది అని మాట్లాడే వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేసే ధైర్యం లేదన్నప్పుడే అర్థమవుతుంది కదా అక్కడ. లోకేష్ ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటంటే తెలుగుదేశాన్ని సింగల్ గా పోటీ చేసి గెలిపించగల స్థాయికి వస్తే లోకేష్ నాయకత్వానికి నీరాజనాలు అర్పిస్తారు కార్యకర్తలు. అది చూడాలి, అది మనం చెప్పలేం కదా. జడ్జిమెంట్ మనం ఇప్పుడు ఎట్లా ఇస్తాం? బేసిక్ గా అది భవిష్యత్తులో ఆయన తీసుకునే నిర్ణయాల ద్వారా ప్రజల్ని కన్విన్స్ చేసే తీరు ద్వారా ఉంటది ప్రాక్టికల్. ఎందుకంటే ఎన్టీ రామారావు సాధించగలిగాడు. 94లో ఎన్టీ రామారావు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలా? అందరూ అంటుంటారు తెలుగుదేశం పొత్తులు లేకుండా ఎప్పుడు వెళ్ళలేదని. తెలుగుదేశంగా చంద్రబాబు పొత్తులు లేకుండా గెలవాలా అంతే తప్పించి, ఎన్టీ రామారావు 94లో ఏ పొత్తు ఉంది? లక్ష్మీపార్వతితోనే పొత్తు, పెళ్లి చేసుకున్నాడు.